మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ డెట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్, ఈ రెండూ కూడా కలుపుకుంటే 1,18,000 కాస్త స్టేట్ బైఫరికేషన్ నాటికి 1,32,000 ఉన్నట్టు, 31 మార్చ్ 2019కు 3,13,000 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చివరి నాటికి ఉన్నట్టు, మా గవర్నమెంట్లో చివరి నాటికి 6,46,531 కోట్లకు ఉన్నట్టు. దీనికి మళ్ళీ అదనంగా నాన్ గ్యారంటీడ్ లయబిలిటీ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా యాడ్ చేస్తే మరో 8,000 రాష్ట్రానికి విభజనకు సంబంధించిన ముందు పీరియడ్లో కూడా యాడ్ చేస్తే టోటల్గా రాష్ట్ర విభజన నాటికి 1,40,717 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు. అదే అప్పు రాష్ట్రం చంద్రబాబు నాయుడు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి 3,90,247 కోట్లకు ఎగబాకిన పరిస్థితి. అదే అప్పు మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లకు ఎగబాకిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు నికరంగా అప్పు చేసింది 2,49,350 కోట్లు అట్ ఎ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 22.63%. మేము చేసిన నికర అప్పు 3,31,671 కోట్లు అట్ ఎ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఓన్లీ 13.57%. ఇది కాగ్ లెక్కలు, స్టేట్ గవర్నమెంట్ లెక్కలు, బడ్జెట్ డాక్యుమెంట్స్లో అన్నింటిలోనూ కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం టేప్ రికార్డర్ ఆన్, గోబెల్స్ ప్రచారం ఆన్. అన్ని రకాల అప్పులు రాష్ట్రంలో మేము దిగిపోయే నాటికి 7,21,918 కోట్లే కనిపిస్తూ ఉంటే మాటికి 9 లక్షల నిన్న కూడా మాకు అప్పు ఇంత మిగిలిచిపోయినారు 9,74,000 కోట్ల 84,000 కోట్లని మళ్ళీ అబద్ధాలు ఆడతారు. ఎందుకు అబద్ధాలు ఆడాలి? అలా తప్పు కదా. అట్లా అబద్ధాలు ఆడడం, మోసం చేయడం. బాధ్యత గల స్థానంలో ఉన్నప్పుడు మనం బాధ్యత తీసుకొని నిజాలు చెప్పాలి తప్ప బాధ్యత తీసుకొని బాధ్యత గల స్థానంలో ఉండి అబద్ధాలు ఆడడం ఎంత మటుకు కరెక్టు? ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా ఆశ్చర్యకరంగా చూస్తే ఆ పక్కన అదే టేబుల్లో మీరు గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లోనే, ఆయన అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే మేము మొత్తం అప్పులు 5 ఏళ్లలో 3,31,671 కోట్లు మేం చేస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే ఆయన చేసిన ప్రభుత్వ అప్పులు ప్లస్ గ్రాస్ బడ్జెటేతర అప్పులు, ప్రభుత్వ అప్పులు ప్లస్ గ్రాస్ బడ్జెటేతర అప్పులు అన్నీ మీరు గమనిస్తే ఏకంగా 3,17,448 కోట్లు. ఏ కార్పొరేషన్ నుంచి బారో చేసినాడు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డెట్ ఎంత, ప్రభుత్వ అప్పులు ఎంత, గ్రాస్ బడ్జెటేతర అప్పులు ఎంత అని చెప్పి క్లియర్గా టేబుల్ రాస్తుంది. చివరికి వీళ్ళు నిజంగా వాస్తవాలన్నీ ఇవన్నీ ఆధారాలతో సహా కనిపిస్తూ ఉన్నా కూడా ఇంకా వాళ్ళు బడ్జెట్ డాక్యుమెంట్స్తో ఇంకా వాళ్ళు గేమ్ ఆడుతూనే ఉంటారు. చివరికి బడ్జెట్ డాక్యుమెంట్లో చూస్తే మీరు ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ప్రభుత్వం చేసిన అప్పులు కూడా పారదర్శకంగా ఇది చూపడం లేదు. బడ్జెట్ డాక్యుమెంట్స్లో కూడా 2025-26లో మొదటి 10 నెలల్లో చేసిన బడ్జెట్ అప్పులు చూస్తేనే 90,786 కోట్లు.
ఇంకా చివరి 2 నెలలు ఇంకా ఉన్నాయి, అప్పులు చేస్తూనే ఉన్నారు. కానీ బడ్జెట్ పుస్తకాలు చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి వీళ్ళు సవరించిన రివైజ్డ్ ఎస్టిమేట్ 12 నెలలకు అప్పు ఎంత చూపించారో తెలుసా? 80,567 కోట్లు మాత్రమే అప్పు చూపిస్తున్నారు. 10 నెలలకే కాగ్ లెక్కల ప్రకారమే 10 నెలలకే 90,768 కోట్లు అప్పు చేసినారు. 10 నెలలకే. వీళ్ళు 2025-26 12 నెలలకు కలిపి ఇంకా 2 నెలలు ఉన్నాయి, అప్పు 10,000 కోట్లు తగ్గింది. వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రకారమే 80,567 కోట్లు మాత్రమే అప్పులు చూపిస్తున్నారు. అంటే దాని అర్థమైంది, అప్పులు వీళ్ళు పారదర్శకంగా వెల్లడించడం లేదు, ఎక్కడికెక్కడ అడ్జస్ట్ చేస్తున్నారు. పబ్లిక్ అకౌంట్ అంటే ఎంప్లాయీస్కి సంబంధించిన డబ్బును ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా వాడేస్తున్నారు. అంతే కదా దాని అర్థం, అడ్జస్ట్మెంట్ చేస్తున్నారంటే. ఓవైపున ఎంప్లాయీస్కి ఇవ్వాల్సింది ఇవ్వడంలా 35,000 కోట్లు వాళ్ళకు బకాయిలు, జీతాలు పెంచేది లేదు. మరోవైపున వాళ్ళ జీతాలతో వాళ్ళ అకౌంట్తో వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం కూడా బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఎప్పుడైనా కూడా బడ్జెట్ గురించి ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఒక రాష్ట్రం పురోగతి గురించి ఎప్పుడైనా కూడా చర్చనీయాంశంగా మారినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అవుతుంది. ఒక రాష్ట్రము మూలధన వ్యయం కింద ఎంత ఖర్చు పెడతా ఉన్నారు అని. మూలధన వ్యయం కింద 2025-26లో ఒకసారి గమనిస్తే బడ్జెట్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో చూపించింది 40,635 కోట్లు ఖర్చు చేస్తామని చూపించారు. మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్లో ఏమో 33,134 కోట్లు 12 నెలల పీరియడ్లో తగ్గించినారు. 10 నెలల కాలానికి వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 21,675 కోట్లు మాత్రమే. పోనీ దాని ముందు సంవత్సరం వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి, మూలధన వ్యయానికి సంబంధించి వీళ్ళు ఏ రకంగా వీళ్ళ పనితీరు ఉందనంటే 2024-25లో బడ్జెట్లో 32,712 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్లో దాన్ని 24,072 కోట్లకు తగ్గించి చివరికి వాళ్ళు ఎంత ఖర్చు చేసినారు అని అంటే, రివైజ్డ్ ఎస్టిమేట్లు 2 నెలల్లో, ఈ 2 నెలల్లో సంబంధించి కూడా తప్పుడు నెంబర్లు చెబుతూ అది ఎక్కువ చూపించి చివరికి వాళ్ళ అకౌంట్స్ చివరికి సంవత్సరం ముగిసేసరికి అకౌంట్ తేలేసరికి కేవలం 16,141 కోట్లు ఖర్చు పెట్టారు. అది 24-25లో. అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్తో కూడా ఆడుకుంటున్నారు. 2 నెలల్లో సంబంధించి మాత్రమే నువ్వు ప్రొజెక్షన్ చేస్తున్నావు, దాంట్లో కూడా నువ్వు కావాలని ఆడుకుంటా ఉన్నావు. స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ప్రొజెక్ట్ చేసే విషయం అయితేనేమి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో నువ్వు ఖర్చు పెట్టే విషయం అయితేనేమి, అన్ని విషయాలలోనూ తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది. బడ్జెట్ ఏంది, రివైజ్ ఎస్టిమేట్ ఏంది, చివరికి నువ్వు యాక్చువల్గా ఖర్చు పెట్టింది ఏంది, ప్రతి ఐటెంలోనూ నీకు ఇదే కనిపిస్తూ ఉంది. మోసం 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 మెజారిటీ ఆఫ్ ది ఐటమ్స్లో. చివరికి 2026-27లో ఏకంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 48,097 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడతామని చెప్తున్నారు. $48,097 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన బిల్డప్ ఏమిటి అని అంటే,
తాను సీనియర్నని, సంపద సృష్టిస్తానని, అప్పుల మీద ఆధారపడే పరిస్థితి రాకుండా చేస్తానని కబుర్లు చెప్పాడు. ఇవాళ పరిస్థితి ఏంటి అని అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా అప్పులు చేస్తూ ఉన్నాడు. ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొడతా ఉన్నాడు. కానీ ప్రజలకు స్కీములు లేవు. ప్రజలకు ఎలాంటి స్కీములు లేవు. ఉన్న స్కీములన్నీ రద్దు. సూపర్ 6లు, సూపర్ 7లు, మోసాలు. ఉన్నదంతా కూడా ఈ చేసిన అప్పంతా కూడా ఎక్కడికి పోతుంది అని అంటే దోచుకో, పంచుకో, తినుకో. నిజంగా మేనిఫెస్టో అన్నది ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో అనేది ఇస్తారు. ఆ మేనిఫెస్టో అనేది రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల ద్వారా నిజంగా మా హయాంలో మొట్టమొదటిసారిగా ఒక రిఫార్మ్ తీసుకొచ్చినాం. మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చే హామీలు నీటి మీద రాతలు కాకూడదని, అవి మోసాలుగా మిగిలిపోకూడదని, మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉండాలని, నిజంగా కోవిడ్ లాంటి మహా సంక్షోభం ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వంలో మనస, వాచ, కర్మన మేనిఫెస్టో అన్నది అమలు చేసి ఒక పవిత్రతను తీసుకొచ్చినాం. మేనిఫెస్టోకు నిజంగా ఒక పవిత్రతను తీసుకొచ్చినాం. ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజల దగ్గరికి గర్వంగా చిక్కటి చిరునవ్వుతో వెళ్ళగలిగే పరిస్థితి ఒక రాజకీయ పార్టీకి తీసుకొచ్చింది ఒక మా హయాంలోనే. అలాంటి చిత్తశుద్ధి మేము చూపిస్తే మేనిఫెస్టో అనే పదానికి అర్థం చెబుతూ చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోకి ఇచ్చిన విలువేంటో తెలుసా? ఇంతకు ముందు ఆయన పెట్టిన 2 బడ్జెట్లు చూసినా, ఇప్పుడు ఆయన పెడతా ఉన్న 3వ బడ్జెట్ చూసినా, మేనిఫెస్టో అంటే తనకి ఎప్పటికీ కూడా ఒక చిత్తు కాగితమే అని రుజువు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచినారు. ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచినారు. బాండ్లు పంచి ఆ ప్రతి ఇంట్లో కూడా ఏ పథకం కింద ఎంత వస్తుందో లెక్కలు వేసి చూపించి మరీ ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని కూడా మోసం చేస్తూ ఉన్నారు. నేను ఒకసారి చూపించండి అమ్మా, ఒకసారి ఆ సూపర్ 6లు, ఆ సూపర్ 7లు, ఆ బాండ్స్, వాళ్ళు ఎన్నికలప్పుడు ఏం చేసినారు, ఏ రకంగా చేసినారని ఒకసారి వాళ్ళు చూపించండి. ఒకసారి చూడండి. ఒకసారి వాళ్ళ మేనిఫెస్టోని ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్లు ఎన్నికలకు ముందుది 9/5/2024 ఈనాడు పేపర్ అంటే వాళ్ళ కరపత్రిక ఏ రకంగా సూపర్ 6లు, సూపర్ 7లు ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏ మాదిరిగా మోసం చేసేదానికోసం ఏ మాదిరిగా వీళ్ళంతా మాఫియా ముఠా అంతా ఏ రకంగా తయారైంది అని చెప్పడానికి ఆ సూపర్ 6లు, ఆ సూపర్ 7లు వీళ్ళు చెప్పిన హామీలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అని మళ్ళా ఎవరైనా మర్చిపోతారేమో, కనపడదేమో అని చెప్పి మళ్ళీ దానికి పెద్దగా దాని కింద మళ్ళీ అవ్వను పట్టుకొని మళ్ళీ దాని గురించి రాయడం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, యువగలం పేరుతో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెల, ప్రతి రైతుకు ఏటా అన్నదాత సుఖీభవ కింద 20,000,
ప్రతి మహిళకు నెలకు 1500. స్కూలుకు వెళ్ళే ప్రతి పిల్లాడికి 15,000. ప్రతి తల్లికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. మహిళలకు ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం. నిజంగా ఈ మాదిరిగా చెప్పే బాండ్లు చూపించు ఒకసారి. ఈ మాదిరిగా బాండ్లలో సంతకాలు పెట్టి మళ్ళా ప్రతి ఇంటికి పోవడము, మీ ఇంట్లో ఎవరున్నారు, ఎవరెవరికి ఏ పథకం వస్తుంది అని చెప్పి రాయడము, సంతకం పెట్టడం. ఓహో మీ ఇంట్లో ఏమని రాసినాడా, పిల్లలు ఉండారా, అయితే 15,000. తర్వాత మీ ఇంట్లో చిన్నమ్మలు వాళ్ళ అమ్మలు ఉన్నారా, అయితే మీకు 18,000. ఓహో మీ ఇంట్లో రైతు ఉన్నాడా, అయితే మీకు పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ ఈ మరో 20,000. పిఎం కిసాన్తో కలిపితే 26,000. ఓహో మీ ఇంట్లో ఇంకా ఉద్యోగం లేని పిల్లోడు ఉన్నాడా, అయితే ఆ పిల్లోనికి నెల 3,000. 36,000 సంవత్సరానికి. బాండు, 2 ఫోటోగ్రాఫ్లు, 2 సంతకాలు, మళ్ళీ ఒక ప్లెడ్జ్. ఆ ప్లెడ్జ్ ఒకసారి చదువున్న కన్నబాబుని ఏం చేసినాడు ఒకసారి, అక్షరాలు కొంచెం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మళ్ళీ గట్టి మైక్లో చదివిన ఒకసారి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు. ఆయన పవన్ కళ్యాణ్తో ఉన్న ఫోటోలు ఆయన పెట్టిన బాండ్, ఆ బాండ్లో ఏం రాసినారు అది చదువు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మాపై మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సహృదయంతో సమన్వయంతో, సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మరో ప్రతిజ్ఞ, బాండు, మళ్ళీ ఇలా ఒక ప్లెడ్జ్. ఇది ప్రతి ఇంటికి ఇట్లా పంచినారు త్రికరణ శుద్ధితో. మళ్ళా ప్రతి ఇంటికి కూడా త్రికరణ శుద్ధితో పంచినారు. మళ్ళా ప్రతి ఇంటికి మేనిఫెస్టోలో సూపర్ 6, సూపర్ 7, మళ్ళీ ఎవరైనా చూడరేమో కనపడరేమో అని ఈనాడు పేపర్లో దానికి అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళీ దానికి ప్రతి ఇంటికి తీసుకొని పోయి పాంఫ్లెట్లు వేయడము, బాండ్లు వేయడము, ఈ మాదిరిగా చేసినారు. నేను అడుగుతా ఉన్నాను, నేను ఇదే పెద్ద పని చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 పేరిట పెట్టిన 3 బడ్జెట్లు ఇప్పటికీ తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి, ఇప్పటికీ కూడా తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి కనీసం కించిత్ ప్రస్తావన అయినా ఎక్కడైనా ఉందా? యువగలం పేరుతో ఆయన కొడుకు రాష్ట్రమంతా తిరిగి ఏడ పిల్లోడు కనపడినా కానీ, యంగ్స్టర్ కనపడినా కానీ అద్దో యువగలం అని చెప్పి వాళ్ళందరికీ భావోద్వేగాలతో ఆడుకుంటూ యువగలం పేరుతో నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు చొప్పున ఏడాదికి 36,000 ఇస్తామని చెప్పి ఈ 3 బడ్జెట్లో కూడా ఇచ్చింది ఎంత? 0. ఇచ్చేది 0. ఈ 2 బడ్జెట్లలో ఇచ్చింది 0. ఈ 3వ బడ్జెట్ ద్వారా ఇచ్చేది 0. ఏడాదికి వీళ్ళు చెప్పిన 20 లక్షల మందికి వేసుకున్నా
7,200 కోట్లు ఇప్పటి వరకు యువతకు పడ్డ బకాయిలు ఈ 3 సంవత్సరాలలో 21,600 కోట్లు. ప్రతి నిరుద్యోగికి ఈయన బాకీ పడ్డ అమౌంటు సంవత్సరానికి 36,000 ఇంటూ 3 ఏళ్ళు 1,08,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి చంద్రబాబు బాకీ. నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇవ్వడం, తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం చంద్రబాబుకి తొలిసారి కాదు. హీఈస్ అ హ్యాబిచువల్ అఫెండర్. తొలిసారి కాదు ఇది, ఇలా మోసం చేయడము, ఈ మాట చెప్పడం. తాను గెలిచిన 1999 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. తన 2014 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు తన 2024 ఇప్పటి మేనిఫెస్టో చూసినా ప్రతిసారి ఈ హామీ ఇస్తాడు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రతిసారి ఇస్తాడు. ఓట్లు వేయించుకుంటాడు, తర్వాత నిస్సిగ్గుగా ఎగరగొడతాడు. అందుకనే యువతకు చంద్రబాబు నాయుడు గారు నిత్య మోసగాడు, నిత్య వంచకుడు. సరే, సూపర్ 6, సూపర్ 7లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మరో అతి ముఖ్యమైన హామీ 18 ఏళ్ళు దాటిన 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని, దానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టాడు. అమ్మవారి పేరు కూడా పెట్టినాడు. అమ్మవారి పేరు పెట్టి మహిళలను మోసం చేయగలిగిన ఏకైక వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడన్నా ఉంటాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవడు ఉండడు. మొదటి 2 బడ్జెట్లలో ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చింది 0. ఈ బడ్జెట్ ద్వారా ఇచ్చేది 0. రాష్ట్రంలో 18 ఏళ్ళు పైబడి 60 ఏళ్ళ లోపు ఉన్న మహిళలు రాష్ట్రంలో దాదాపు 1,80,00,000 మంది ఉన్నారు. మీ కన్న ముందన్న ఎన్నికల డేటా, ఎన్నికల్లో విమెన్ ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన డేటా. అంటే 18 సంవత్సరాలు నిండితేనే వాళ్ళకు ఓటు హక్కు వస్తుంది. అలా 18 సంవత్సరాలు నిండిన మహిళలు రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎంతమంది అని చూస్తే 2,10,00,000 మంది. 2,10,58,615 మంది కనిపిస్తున్నారు. ఇందులో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళను తీసేస్తే 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 15% తీసేసిన 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు 1,80,00,000 మంది ఉన్నారు. ఈ 1,80,00,000 మందికి సంవత్సరానికి నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు, 1,500 ఇంటూ 12 నెలలు అంటే 18,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి ఏటా. సో 1,80,00,000 ఇంటూ 18,000 వేసుకుంటే ప్రతి ఏటా 32,400 కోట్ల రూపాయలు. 3 ఏళ్ళ కలిపి అక్క చెల్లెమ్మలకి బాకీ సొమ్ము అక్షరాల 97,200 కోట్లు ఈ ఒక్క స్కీమ్ ద్వారా. ఈ ఒక్క స్కీమ్ ద్వారానే, స్త్రీ శక్తి అనే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలో ఇచ్చిన ఈ ఒక్క స్కీమ్ ద్వారానే ఈ 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి బాకీ 97,200 కోట్లు. ప్రతి అక్క చెల్లెమ్మకు సంవత్సరానికి 18,000,
3 సంవత్సరాలకు అంటే 54,000 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మకు చంద్రబాబు నాయుడు బాకీ ఇప్పటికీ. ఇంతకుముందు యువగలం పేరుతో యువతకు బాకీ ఎంత? ప్రతి పిల్లాడికి 1,08,000. ఇప్పుడు స్త్రీ శక్తి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు ఇప్పటికే ఈ ఒక్క స్కీమ్ ద్వారానే బాకీ 54,000 రూపాయలు. సూపర్ 7లో మరొక హామీ, మరో ముఖ్యమైన హామీ, 50 ఏళ్ళకే పెన్షన్. మళ్ళీ అది ఎక్కడన్నా ఎవరైనా మర్చిపోతారేమో, కనపడరేమో అని చెప్పి అదే పనిగా సూపర్ 6, సూపర్ 7లో అవ్వను పట్టుకొని ఫోటో దిగి కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ 4,000 రూపాయలు ప్రతి నెల, సంవత్సరానికి 48,000. రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు దాదాపు 20 లక్షల మందికి పైగానే ఉన్నారు. వారికి నెలకు 4,000 రూపాయలు చొప్పున కనీసం ఈ 20 లక్షల మందికి వేసుకున్నా కూడా 20 లక్షలు ఇంటూ 4,000 ఇంటూ 12 నెలలు అంటే ఏడాదికి 9,600 కోట్లు. 3 ఏళ్లకు కలిపి 28,800 కోట్లు బాకీ ఇప్పటికే ఈ 3వ సంవత్సరంతో కలుపుకుంటే. ప్రతి ఒక్కరికి నెలకు 4,000 రూపాయలు, ఏడాదికి 48,000 రూపాయలు, 3 ఏళ్లకు కలిపి 1,44,000 రూపాయలు బాకీ ఈ ఒక్క స్కీమ్ ద్వారానే. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6, సూపర్ 7 పేరుతో ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్లలో కూడా 3 ప్రధానమైన హామీలకు అతిగతి లేదు. 3 ప్రధానమైన హామీలకు అతిగతి లేదు. మరి ఏ రకంగా చంద్రబాబు సూపర్ హిట్ అంటూ సంబరాలు చేసుకోమని ప్రజలకు చెబుతున్నాడు? సూపర్ ఫ్లాప్ అయిన సినిమా చూపిస్తూ. ధర్మమేనా ఇది? న్యాయమేనా ఇది ఇలా చేయడం? ఇక మిగిలిన పథకాల అమలు చూస్తే అవి కూడా అరకొరే. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగులు పెట్టి ప్రతి నెల పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రతి మీటింగుకు ఒక 25,000 పెన్షన్లు కట్ చేస్తున్నారు. ప్రతి మీటింగుకు ఒక 25,000 పెన్షన్లు కట్ చేస్తూ ఉన్నాడు. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అంటాడు, మీటింగ్ పెడతాడు ఏదో ఒక ఊర్లో, ఆ మీటింగ్ అయిపోయే లోపల 25,000 కట్. 2024 ఎన్నికల నాటికి మీ ముందర చూపిస్తా ఉన్నాను, చూడండి ఒకసారి, అందరు గమనించండి. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్ల సంఖ్య, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 66,000. మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. నేను అందుకనే మార్చికి సంబంధించిన డేటా చూపిస్తా ఉన్నాను. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మార్చ్ నాటి డేటా చూపిస్తూ ఉన్నాను. వైఎస్ఆర్సీపీ చివరి నెల 66,34,372 పెన్షన్లు పంపిణీ చేస్తాం. నిన్న చంద్రబాబు నాయుడు ఫిబ్రవరిలో ఇచ్చిన నెంబర్ ఇది. ఈ నెల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నెంబర్ ఇది 60,96,108. అంటే ఏకంగా 5,38,634 పెన్షన్లు కత్తిరించినట్టు ఇప్పటికి. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది నిజంగా ఇంకా ఆశ్చర్యకరించే విషయం ఇంకోటి చెప్తా.
ఈ ఫిబ్రవరి నెలలో ఈ ఇచ్చిన ఈ 60,96,108 పెన్షన్లు ఏదైతే ఇచ్చినాడు ఫిబ్రవరి నెలలో, దీనికి ఇచ్చిన సొమ్ము 2,632 కోట్లు. ఈ 2,632 కోట్లు ఫిబ్రవరిలో ఏదైతే ఇచ్చినాడో, ఈ 60,96,108 మందికి ఇచ్చినాడో, నువ్వు బడ్జెట్ పెట్టేటప్పుడు ఈ 2,632 కోట్లు, ఈ 60,96,108 మంది పెన్షన్లకు ఏదైతే నువ్వు 2,632 కోట్లు ఇచ్చినావో నెలకు, ఈ నెలకు ఫిబ్రవరిలో ఇచ్చింది ఇంటూ 12 వేసుకొని బడ్జెట్ పెడతావు, అంతే కదా. సో 2,632 కోట్లు ఇంటూ 12 నెలలు వేసుకుంటే ఏడాదికి 31,554 కోట్లు, 31,554 కోట్లు నీ బడ్జెట్లో కనపడాలి కదా, బడ్జెట్ డాక్యుమెంట్లో పెన్షన్ల కోసం అని చెప్పి. బడ్జెట్ డాక్యుమెంట్, ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ డాక్యుమెంట్లో పెన్షన్ల పంపిణీకి ఎంత పెట్టాడో తెలుసా? 27,719 కోట్లు. అంటే ఆ 27,719 కోట్లు ఇదే లెక్కన ఎన్ని పెన్షన్లకు వర్తిస్తుంది అని చూస్తే అది తగ్గి 53,50,115 పెన్షన్లకు వర్తిస్తుంది. అంటే ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు మరో 7,45,993 పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధపడినాడు అని చెప్పకనే చెప్తున్నాడు. బడ్జెట్ డాక్యుమెంట్ అండి ఇది. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలా నేను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక పెన్షన్ ఇలా కొత్త వాటి కోసం కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్. ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్. మా హయాంలో గతంలో ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి ఏటా జూన్లోను, ప్రతి ఏటా మరోసారి ప్రతి ఏటా డిసెంబర్లోను, ప్రతి 6 నెలలకు ఒకసారి అప్డేట్ చేసేవాళ్ళం. అప్లికేషన్స్ తీసుకొని వెరిఫై చేసి ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసేవాళ్ళం. ఎవ్రీ 6 months, ప్రతి 6 నెలలకు ఒకసారి. ఈరోజు పరిస్థితి రివర్స్. మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 39 లక్షల పెన్షన్లు ఉంటే, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఎలక్షన్ వచ్చే నాటికి 66 లక్షల పెన్షన్లకు పెరిగాం. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన 2 ఏళ్లకే 66 కాస్త 60 లక్షల పెన్షన్లకు తగ్గాయి. మరో పథకం అరకొరగా అమలు చేస్తూ అన్ని రకాలుగా కూడా మోసపూరిత పథకంగా మార్చిన మరో పథకం తల్లికి వందనం అనేది. నిజంగా తల్లికి వంచనగా మార్చేసినాడు ఈ పథకాన్ని. బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్నారు. ఒక్కో పిల్లాడికి 15,000, బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి 15,000, ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. రాష్ట్రంలో యూడిఐఎస్సి డేటా, యూడిస్ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, యూడిస్ డేటా మా ప్రభుత్వం చివరి నాటికి 23-24లో
పిల్లలు ఎంతమంది ఉన్నారు అని అంటే 87 లక్షలకు 87,41,885 మంది పిల్లలు, బడికి పోయే పిల్లలు. ఇది యూడిఎస్ ప్లస్ డేటా. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ప్రతి జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు ఎంతమంది పిల్లలు వాళ్ళ జిల్లాలలో స్కూళ్ళకు పోతా ఉన్నారు అని చెప్పి అప్లోడ్ చేస్తారు కలెక్టర్లు. అందుకనే దీన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అంటారు, యూడిఎస్ ప్లస్. యూడిఎస్ ప్లస్ 23-24 డేటా చూస్తే 87,41,885 మంది పిల్లలు. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. అంటే 13,112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది బడ్జెట్ ప్రకారం. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 2024-25లో ఈ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టాడు. రూపాయిల మొదటి ఏడాది. రెండవ ఏడాది 2025-26లో 13,112 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 8,389 కోట్లు మాత్రమే. 20 లక్షల మందికి పిల్లలకి ఎగరగొట్టేశారు. చివరికి ఇచ్చింది కేవలం 67,27,000 మందికి మాత్రమే. వారికి కూడా పూర్తిగా ఇవ్వలేదు. కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000, కొందరికి 13,000 ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టినారు. అది మోసమే. ఆ బడ్జెట్ ప్రసంగంలోనే బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో పథకానికి 9,668 కోట్లు ఖర్చు అంటూ చూపించారు. ప్రసంగంలోనూ చెప్పారు, బడ్జెట్ ఇన్ బ్రీఫ్లోనూ చూపించారు. కానీ కేటాయించింది మాత్రం బడ్జెట్ డాక్యుమెంట్స్లో 8,456 కోట్లు మాత్రమే. అంటే ఈ ఏడాది కూడా పిల్లల సంఖ్యలో భారీగా కోత పడుతుందని చెప్పకనే చెబుతున్నారు. మరి ఈ పథకం ఇచ్చినట్ట ఈనట్ట? మోసం కాదా ఇది అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మరొక పథకం ఉచిత బస్సు అని. ఎన్నికలకు ముందు వీళ్ళు అన్నమాట ఏమిటి అని అంటే కడప నుంచి వైజాగ్ వెళ్ళొచ్చు పోవచ్చు అని. మన శ్రీకాకుళం వాళ్ళు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని. మధ్యలో కనకదుర్గమ్మ గుడి విజయవాడలో ఆగి అక్కడ కూడా దర్శనం చేసుకొని కూడా పోవచ్చు అని. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా ఫ్రీ అన్నారు. ఈరోజు ఏమిటి 16 రకాల సర్వీసుల్లో ఏపీఎస్ఆర్టీసీకి 16 రకాల సర్వీసులు ఉంటే కేవలం 5 సర్వీసులకు మాత్రమే పరిమితమైంది ఈ స్కీమ్. ఈ పథకాన్ని అమలు చేయాలంటే ఏడాదికి 3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేసినారు. రెండో ఏడాది 6 నెలల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలుపెట్టారు. చేసిన ఖర్చు కేవలం 1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం 1,420 కోట్లు. మరి మొత్తంగా 3 ఏళ్ళు కలిపితే 3,200 ఇంటూ 3 ఏళ్ళు 9,600 కోట్లకు గాను వీళ్ళు మొదటి ఏడాది ఎగరగొట్టినారు. రెండో ఏడాది 1,040 కోట్లు ఇచ్చారు. ఈ ఏడాది మూడో ఏడాది 1,420 కోట్లు బడ్జెట్లో పెట్టారు. అంటే 7,140 కోట్ల రూపాయలు బాకీ.
ఉచిత గ్యాస్, ఇది ఇంకొక హామీ. సూపర్ 6 సూపర్ 7లలో చిన్న హామీలు, ఎన్ని బస్సులు గ్యాసులు, ఈడా మోసాలే. పెద్దవి మోసాలు, చిన్నవి మోసాలు, అసలు అన్నిట్లోనూ మోసాలు. రాష్ట్రంలో మొత్తం గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1,59,00,000. దానికి స్టేట్ వైజ్ యాక్టివ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఎల్పిజి సోర్స్, పిఎస్యు, ఓఎంసీస్, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఆల్ ఇండియా మొత్తం వాళ్ళకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో కనిపించింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్లో కనిపిస్తూ ఉన్న నంబర్స్. ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న గ్యాస్ కనెక్షన్ 1,59,00,000. ఈ 1,59,00,000కు 3 సిలిండర్లు ఇస్తామన్నారు ఉచితంగా. ఒక్కో సిలిండర్ 855 రూపాయలు. 855 రూపాయలు ఇంటూ 3 సిలిండర్లు ఇంటూ 1,59,00,000 అంటే 4,000 కోట్లు. 3,990 కోట్లు, 4,000 కోట్లు. ఈ 4,000 కోట్లకు గాను మొదటి ఏడాది వీళ్ళు ఇచ్చింది కేవలం 786 కోట్లు. రెండవ ఏడాది 2025-26 వీళ్ళ ఆర్ఈ ప్రకారం, రివైజ్డ్ ఎస్టిమేట్ల ప్రకారం మరి ఫైనల్గా ఇచ్చినారా లేదా, రివైజ్డ్ అనేది అన్ని అబద్ధాల కిందనే కనిపిస్తూ ఉంటాయి మనకు. అయినా వీళ్ళ ఆర్ఈ ప్రకారం చూస్తే 2,199 కోట్లు. ఇప్పుడు మళ్ళీ 2026-27 బడ్జెట్లో వీళ్ళు పెట్టింది ఎంత అంటే 2,600 కోట్లు. అంటే పథకానికి 3 సిలిండర్లకు ఉచితంగా ఇవ్వాలి అని అంటే సంవత్సరానికి 1,59,00,000 మందికి ఒక్కో సిలిండర్కి 885 రూపాయలు చొప్పున 3 సిలిండర్లు 1,59,00,000 మందికి సంవత్సరానికి 4,000 కోట్లు. 3 ఏళ్ళకు 12,000 కోట్లు. 12,000 కోట్లకు గాను వీళ్ళు ఇచ్చింది మొదటి ఏడాది 786 కోట్లు. రెండవ ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్లు వీళ్ళు చెప్పింది నిజమే అని అనుకున్నా కూడా 2,199 కోట్లు. ఇప్పుడు బడ్జెట్లో పెట్టింది 2,600 కోట్లు. అంటే బాకీ 6,143. 12,000 మైనస్ 776, 786 మైనస్ 2,199 మైనస్ 2,600 కోట్లు. మొత్తం మీద బాకీ 6,143 కోట్లు. గ్యాస్లో కూడా బాకీ 12,000 కోట్లకు గాను 6,143 కోట్లు బాకీ. గ్యాస్ లైటింగ్ అన్నది ఏ స్టేజ్లో ఉంది అన్నది చూడండి ఒకసారి. గ్యాస్ లైటింగ్ అంటారు. గ్యాస్ లైటింగ్ అంటే చక్కగా అబద్ధాలు ఆడడం. గ్యాస్ లైటింగ్లో కూడా ఏ స్టేజ్లో ఉందో చూడండి. ఇంకో పథకం వ్యవసాయ రంగానికి. అప్పుడు ప్లే చేయాలమ్మా. ఈ పథకం వినాలంటే ప్లే చేయాల్సిందే. అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆయన అన్న మాటలు ఒకసారి ప్లే చేస్తేనే దీనికి స్కీమ్ అర్థమవుతుంది, లేకపోతే స్కీమ్ అర్థం కాదు. వీడియో క్లిప్పింగ్ ఒకసారి ప్లే చేయమ్మా ఫస్ట్. ప్రతి రైతు కుటుంబానికి పిఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడికి సహాయం కింద 20,000 ఇస్తానన్నాడు. పెట్టి అప్లై చేయి మొదటి నుంచి మా. ఇంకో క్లిప్పింగ్ కూడా ఉంది వీడు. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా. ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చాడుగా.
తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. రైతుకు సంవత్సరానికి ఇంకొకటి క్లిప్పింగ్ ఉంది కదమ్మా, అది కూడా పెట్టు. అది కూడా వింటేనే బాగా అర్థమవుతుంది. చూసుకుంటారా? అదే 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 మడమ తిప్పడు, మాట తప్పడు తప్పడు. అవునా? ఇప్పుడేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరు చెప్పరా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 ఇచ్చేదిగా